శనివారం పూజ చేసేవారు, ఉపవాసం ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఈ విధంగా చేయాలండి. శనివారం ఉపవాసం ఉంటే శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తారు. అయితే చాలామంది శనివారం రోజున పూజ చేస్తారు. అలాగే కొంతమంది ఈ రోజున ఉపవాసం ఉంటారు. అయితే శనివారం పూజ చేసేవాళ్ళు, ఉపవాసం ఉండేవాళ్ళు ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంటిలో వెంకటేశ్వర స్వామికి పూజ చేసి కొన్ని పరిహారాలను పాటిస్తే మీరు చేసే పూజకి లేదా మరియు మీరు ఉండే ఉపవాసానికి రెట్టింపు ఫలితం పొందవచ్చండి. దీని ద్వారా వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి శనివారం ఉపవాసం ఉండేవాళ్ళు ఎలా పూజ చేయాలి? ఏ నియమాలు పాటిస్తే కోటి జన్మల పుణ్య ఫలాన్ని పొందవచ్చో అనే విషయం గురించి ఈ వీడియోలో మనం క్లియర్‌గా తెలుసుకుందామండి. స్త్రీలు శనివారం ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని దేవుడి గదిని కూడా శుభ్రం చేసి వెంకటేశ్వర స్వామి పటాన్ని పువ్వులతో అలంకారం చేసి పూజ కోసం సిద్ధమవ్వాలండి. ముఖ్యంగా శనివారం పూజ చేసేవాళ్ళు పూజలో ఖచ్చితంగా ముద్ద కర్పూరము, తులసి ఆకులు ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైనది కర్పూరం అన్నా, తులసి ఆకులన్నా కూడా చాలా ఇష్టం. పచ్చ కర్పూరం అండోయ్ కర్పూరం అంటే. కాబట్టి శనివారం చేసే పూజలో తులసి ఆకులు లేకపోయినా, ముద్ద కర్పూరం లేకపోయినా ఆ పూజకు పుణ్యఫలం రాదని చెప్పి గుర్తుంచుకోవాలి. శనివారం పూజ చేసేవాళ్ళు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి బియ్యపు పిండితో తయారు చేసిన దీపంలో దీపారాధన చేస్తే చాలా మంచిది. పిండి దీపం తయారు చేయాలంటే బియ్యపు పిండిలో కాస్త పాలు పోసి ముద్దలా కలిపి ఒక ప్రమిదలాగా తయారు చేయండి. ఈ పిండి ప్రమిద మీద కుంకుమతో బొట్లు పెట్టి ప్రమిదలో 7 ఒత్తులు వేసి నూనె పోసి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి దీపం వెలిగించాలి. ఇలా 5 శనివారాలు వెంకటేశ్వర స్వామి పూజ చేస్తే మీ ఇంటిలో ఏ సమస్య లేకుండా వెంకన్న కృప వల్ల అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి. ఎవరైతే ఈ మంత్రం చదువుతూ పూజ చేస్తారో వారికి ఆ ఏడుకొండలవాడి స్వామి అనుగ్రహం మనకి తప్పకుండా ఉంటుంది. ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరికను గంట కొడుతూ మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరకు చేరుతుందని శాస్త్రం చెబుతుంది. శనివారం పూజ చేసేటప్పుడు నీలం రంగు దుస్తులను ధరించి పూజ చేస్తే చాలా మంచిదండి. శనివారం ఇంట్లో పూజ చేసేవారు తరువాత ఇంట్లో ఖచ్చితంగా సాంబ్రాణి వేయాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది. అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. శనివారం ఇలా పూజ చేసిన తర్వాత మీ పూజా గది ముందు కూర్చుని ఒక బిర్యానీ ఆకును తీసుకుని వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ ఆ ఆకు మీద మీ కోరిక రాసి ఆ ఆకును కాల్చండి. ఈ ఆకు నుండి వచ్చిన బూడిదను మీద మీరు పెంచుకున్న మొక్కలకి వేయండి. ఇలా చేస్తే త్వరలోనే మీరు రాసిన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇది చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి శనివారం ఇంట్లో పూజ చేసి ఈ పరిహారం పాటిస్తే వెంకన్న కృప వల్ల త్వరలోనే మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది. చామంతి పువ్వులతో కానీ, గులాబీ పువ్వులతో కానీ, గన్నేరు పువ్వులతో కానీ దేవునికి పూజ చేస్తే మీకు జీవితం ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. రోజు పూజ చేయలేని వారు కనీసం శనివారం రోజు ఇంటిలో దీపం వెలిగిస్తే సమస్త దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు. ఒక గాజు గిన్నెలో నీటిని పోసి అందులో కర్పూరం వేసి మీ పూజ గదిలో దేవుని పటాల ముందు ఉంచాలి. ఈ నీటిని వారానికి ఒక్కసారి మారుస్తూ ఉండాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి తద్వారా లక్ష్మీ కటాక్షం లభించి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అయితే చాలామంది ఇళ్లల్లోనూ అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలతో, కుటుంబంలో కలహాలతో ఇలా ఉంటూ ఉంటాయి కదా! అలాంటి వారు ఒక పసుపు వస్త్రంలో కర్పూరం వేసి మూట కట్టి పూజ గదిలో పెట్టి పూజ చేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేవి ఉండవని చెప్తారు. అలాగే మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ప్రవాహం ఉంటుంది. ఇంట్లో గొడవ లేకోకుండా ఉంటాయి అని చెప్పవచ్చు. ఎంత కష్టమైన సమస్య నుండైనా సరే దాని నుండి త్వరగా బయటపడాలి అంటే శనివారం సాయంత్రం ఒక కొబ్బరికాయ తీసుకుని ఆ కొబ్బరికాయ పైన కుంకుమ బొట్టు పెట్టి పూజ చేసిన కొబ్బరికాయను కొట్టండి. ఇలా చేస్తే మీ ఇంటిలో ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి. శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేవారు గుడి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిదండి. అలాగే శనివారం ఉపవాసం ఉండేవాళ్ళు అలాగే శనివారం
పూజ చేసేవాళ్ళు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. అప్పుడే మీరు చేసిన పూజకి మంచి ఫలితం అనేది ఉంటుంది. శనివారం నాడు బెండకాయ, మిరపకాయలు, మామిడికాయ పచ్చడిని అస్సలు తినకూడదు. అలాగే శనివారం రోజున ఇంటిలో కందిపప్పు వండకూడదు. శనివారం పప్పు వినియోగానికి దూరంగా ఉండాలి. శనివారం పప్పు తింటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలి అంటే శనివారం పప్పును తినకూడదండి. ఈ రోజున పప్పును కొనుగోలు చేయడం వల్ల శని స్వభావం ఉగ్రరూపం దాలుస్తుంది. దీనివల్ల మీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందండి. అలాగే శనివారం రోజు నువ్వులను, మినపప్పును, చీపురును, నూనెను కొనుగోలు చేయకూడదు. శనివారం ఈ వస్తువులను కొనుగోలు చేస్తే మీ జీవితంలో అష్ట కష్టాలు తలెత్తుతాయి. శనివారం నూనె కొంటే మీ ఇంట్లో ఎవరో ఒకరికి అనారోగ్య సమస్యలు వస్తాయి. శనివారం ఉప్పు కొనడం కూడా అశుభమే. ఈరోజు ఉప్పు కొనకండి. ఇలా చేయడం వల్ల మీరు అప్పుల పాలయ్యే అవకాశం ఉంటుంది. అలానే ఆ రోజున వేరే ఒకరికి ఇంటి నుంచి ఉప్పు తీసుకోవడం మంచిది కాదు. శనివారం బట్టలు కొనడం మంచిది కాదు. ఈ రోజున మీరు బట్టలు కొనుగోలు చేసినా, షాపింగ్ చేసినా మీ జీవితంలో కష్టాలు అనేవి ప్రారంభమవుతాయి. కాబట్టి ఇకపై నుండి శనివారం రోజున బట్టలు అస్సలు కొనకండి. ఇంటిలో పూజ చేసేవాళ్ళు మీ పూజా గదిలో ఖచ్చితంగా రాగి చెంబును పెట్టుకోవాలండి. రాగి చెంబులో నీళ్లు పోసి దేవుని ముందు పెట్టాలి. మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవశక్తి మొత్తం కూడా ఆ రాగి చెంబులో ఉన్న నీటిలో ఉంటుంది. కాబట్టి పూజ పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంగా తీసుకోవాలి. ఈ తీర్థం భగవంతుని శక్తి కలిగి ఉంటుందండి. మీకు శుభాలను చేకూరుస్తుంది. మిగిలిన నీటిని మీ ఇంటిలో ఉన్న చెట్లకు పోయాలి. పూజా సమయంలో దీపం కొండెక్కితే అపశకునంగా పరిగణిస్తారు. దీపం కొండెక్కితే దేవతలు మనపై అసంతృప్తితో ఉన్నారని భావిస్తాం. దీపం కొండెక్కితే భగవంతుడికి క్షమాపణ చెప్పి ఓం నమ శివాయ అని చెప్పి 3 సార్లు జపించి కొత్త దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.